హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి అయితే మా అన్న వదిన వస్తున్నారనమాట. సో అందుకోసం మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. వాళ్ళైతే పొద్దున్నే బయలుదేరిపోయారు కోట నుంచి. జర్నీ అయితే ఒక 3 hours పడుతుంది. వాళ్ళైతే బైక్లో వచ్చేస్తారనమాట. సో ఇంకైతే మేమైతే రెడీ అయిపోయి వాళ్ళ కోసమే వెయిటింగ్, ఎప్పుడు వస్తారా అని. ఇంకైతే మామూలుగా అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ప్లానింగ్ వేసుకోవాలి, ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలి ఎప్పుడు అనేది. ఇంకా ప్లానింగ్ అయితే ఏం వేసుకోలేదనమాట. సో ఇంకైతే వాళ్ళైతే వచ్చారు, కరెక్ట్గా 11:30కో 12కో వచ్చారనమాట. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసారనమాట. బయట నుంచి మా ఈషా పరిగెత్తా పోయారు, అమ్మ అని చెప్పి. ఇంకా వాడిని అయితే ఎత్తుకున్నారు. సో ఇంకైతే వాళ్ళైతే ఇంట్లోకి అయితే వచ్చేసారనమాట. ఇంకైతే నేనైతే అన్నం అయితే వండేసాను. అన్నము అలాగే కాస్త అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. వాళ్ళు ఇంతసేపు బైక్లో వచ్చారు కదా, సరే కాసేపు రెస్ట్ తీసుకున్నారు. బైక్లో 3 hours జర్నీ ఆగకుండా వచ్చారనమాట. చాలా కష్టం అంతసేపు బైక్లో రావాలంటే. చల్లగలు అయితే వచ్చేసారు. వచ్చిన ఒక 1/2 hour తర్వాత అయితే అన్నం అయితే తిన్నారనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఇస్కాన్కి వెళ్దాము. అలాగే కొద్దిగా నేను చెప్పా కదా ఇలాగ కోడూరులో జాతరని, అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా షాపింగ్ చేసుకుందాము అనుకున్నాం అనమాట. గోవిందరాజ స్వామి గుడికి దర్శనానికి అయితే కాదు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా ఇయర్స్ తర్వాత దర్శనానికి వెళ్ళానని. అది ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్ అప్లోడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే దర్శనానికి కాదు, మామూలుగా వెళ్ళేసి వచ్చాము షాపింగ్కి. నేను అలాగే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇలాగ మీషోలో ఒక శారీ ఆర్డర్ చేశాను, అసలు బాగా రాలేదని. దాన్ని అయితే రిటర్న్ పెట్టేసి లగేజ్ బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. 300+ పడింది, ఎంతో ఆ శారీ అమౌంట్కి సరిపోయింది. ఇదైతే ఆర్డర్ చేశాను. శారీతో పోలిస్తే మేలే అనమాట. శారీతో అంత వచ్చినంత దరిద్రంగా రాలేదు కానీ పర్వాలేదు, వాడచ్చు. నెక్స్ట్ అయితే ఇస్కాన్కి అయితే బయలుదేరాము. అక్కడే టోకన్ స్టైలింగ్ అవైతే కనుక్కున్నాం అనమాట. ఈవినింగ్ 5కి ఇస్తున్నారు అని చెప్పారు. సో అదైతే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇస్కాన్ మ్యూజియంకి అయితే వెళ్ళాం. ఫస్ట్ మ్యూజియంకి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అసలు ఎంత బాగుంటుంది, అక్కడి నుంచి కదలాలనిపించదు, అంత బాగుంటుంది. అసలు ఆ బొమ్మలు కదులుతుంటే దాన్ని చూస్తే నిలబడిపోయాను నేను, నాకేం అర్థం కాలేడ. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఇస్కాన్కి వచ్చాము. ఇస్కాన్కి వెళ్ళేటప్పుడు తులసి ఆరతి జరుగుతుంది. ఒక 1/2 hour అయితే భజన చేసామన్నమాట. అసలు అనుకోలేదు నేను ఇస్కాన్లో పోయి భజన చేస్తానని. సడన్గా అంతా జరిగిపోయింది. ఇంకా అక్కడే కొద్దిగా అయితే సాంబార్ అన్నంలా పెడతా ఉన్నారు ప్రసాదం. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ అయితే తిరుమల లాంగ్ వీడియో వస్తుంది, అసలు చాలా బాగుంటుంది. అస్సలు మీరు వద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.